ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం కలిగింది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన వయసు 92 ఏళ్లు. ఈయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. తెలుగు సినిమా పాటల రచయిత, స్క్రీన్ రైటర్, చిత్రకారుడిగా గుర్తింపు పొందారు. RRRలోని రామం రాఘవంను ఈయనే రాశారు. తెలుగు సినిమాల్లో సంస్కృతం ఆధారిత పాటలకు సాహిత్యాన్ని రాయడంలో ప్రసిద్ధి చెందారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్, శివశక్తి దత్త అన్నతమ్ములు. రాజమండ్రి సమీపంలోని కొవ్వూరుకు చెందిన శివశక్తి దత్త అప్పట్లోనే ఇంటర్ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి కళల వైపు మొగ్గు చూపిన ఈయన చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చేరారు. 2 ఏళ్ల తరువాత డిప్లొమా పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత మళ్ళీ తన స్వస్థలం కొవ్వూరుకు తిరిగి వచ్చారు. చిత్రకారుడిగా కమలేష్ అనే కలం పేరును ఉపయోగించడం ప్రారంభించారు. తరువాత సుబ్బారావు తన పేరును శివశక్తి దత్తగా మార్చుకున్నారు. దత్తాకు సంగీతం పైన మంచి పట్టుంది. గిటార్, సితార్, హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు. రాఘవేంద్రరావుతో తొలిసారి జానకీరాముడు సినిమా కోసం స్క్రీన్ రైటర్గా శివశక్తి దత్త పనిచేశారు. సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్, RRR, హనుమాన్ వంటి సినిమాల్లో వివిధ పాత్రలకు సాహిత్యం రాశారు. 2007లో వచ్చిన చంద్రహాస్ సినిమాకు దర్శకుడిగా కూడా పనిచేశారు. బాహుబలి సినిమాలో సాహోరే బాహుబలి, మమతల తల్లి, ధీవర వంటి సాంగ్స్ ఈయనే రాశారు.